అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డులో వివిధ కారణాలతో గురువారం గ్రావెల్ లారీల రాకపోకల్ని నిలిపేశారు. అయితే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రయాణిస్తున్న కారును అటుగా వెళ్తున్న ఓ లారీ ఓవర్టేక్ చేసింది. దీంతో ఆయనలో కోపం కట్టలు తెచ్చుకుంది. తన కారును ఓవర్టేక్ చేసిన ఆ లారీపై వెంటనే ఫైన్ వేయాలంటూ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. ఈ లారీల వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల 14 గ్రామాల ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే తన కారును ఆ లారీ ఓవర్టేక్ చేసేంత వరకు రామకృష్ణకు ఈ విషయం తెలియదా అన్నది ప్రశ్న. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లారీలు తోరే కాంట్రాక్ట్ మాత్రం పరోక్షంగా ఇక్కడ ఎమ్మెల్యేదో ఎంపీదో అయి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. లారీ ఒక్కింటికి సుమారు 3,000 వరకు యలమంచిలి ఎమ్మెల్యేకు మామూలు వెళ్తుందన్న ప్రచారం కూడా ఉంది. సొమ్ములు ఇవ్వకపోతే ఆ ప్రాంతాల్లో లారీలు తిరిగే పరిస్థితే ఉండదు. ఇదే సమయంలో సదరు లారీలపై అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల దృష్టి సారించారు. గురువారం లారీలు తిరగలేదు. అటు యలమంచిలి ఇటు అనకాపల్లి ఎమ్మెల్యేలిద్దరూ జనసేన పార్టీకి చెందిన వాళ్లే కావడం విశేషం. మరి ఈ తగువు ఎలా తీరుతుందో చూడాల్సిందే. దుమ్ము ధూళి వస్తుందని ఎమ్మెల్యే కొణతాల లారీల్ని ఆపేస్తారో, లారీ యజమానులు ఎలా బతకాలి, స్థానికంగా ఉపాధి వద్ద అంటూ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ లారీల రాకపోకల్ని కొనసాగిస్తారో చూద్దాం. ప్రతి వెహికల్ కి ఫైన్ పడుతుంది. దానికి ఇష్టమా చెప్పాను, మేము రోడ్డు వేస్తాం అంతే కదా. వాళ్ళు అంత ఓవర్టర్న్ చేశారు కాబట్టి ఈ సమస్య వచ్చింది. అదేదో మీరు ఇంకోలా చెప్తేటగా మీరు ప్రజల పక్షాన ఉన్నారు, కంపెనీల పక్షాన కాదు. ఇక్కడ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది మర్చిపోకండి. మీరు ఆర్డర్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, జెన్యూన్ చెప్పండి. వాళ్ళకే సమస్య రాకూడదు, వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా, ప్రజలు కూడా నష్టపోకూడదు. రెండు బ్యాలెన్స్ చేయాలా. ప్రభుత్వ అధికారులు ఎందుకుంటారండి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఏదో ఎమర్జెన్సీ వాడడం అంటే వేరే, రెగ్యులర్గా వాడడం అంటే ఊళ్ళో ఉన్న పిల్లలతో మీకు రిపోర్ట్స్ చూస్తే ఈ గ్రామాలు 15 గ్రామాల్లో కూడా మీకు కిడ్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటారు? ఎందువల్ల? వాటర్ కంటామినేషన్ కాదు, ఎయిర్ పొల్యూషన్ వల్ల.